అందరికి నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. మరి తెలంగాణ స్టేట్ మరొక కొత్త పథకాన్ని అయితే ప్రారంభించింది. అదే ఇంటింటికి ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకం. సో ఉపాధి లేని బీసీ మహిళలందరికీ కోసం ఎలిజిబిలిటీ ఉన్న మహిళలందరికీ కూడా 12,000 రూపాయల విలువైనటువంటి ఉచిత కుట్టు మిషన్ అయితే ఇవ్వబోతుంది. సో ఈ పథకం ఆగస్టు 15th రోజునైతే ప్రారంభం చేయబోతున్నారు. సో మరి ఇది ఎట్లా అప్లికేషన్ చేయాలి, ఈ అప్లికేషన్స్ కోసం ఆన్లైన్లో మన ఇంటి వద్ద ఉండే అండ్ ఇందుకోసం ఏమేం కావాలి మనకు అనేది కూడా నేను క్లియర్గా అప్లికేషన్ చేసుకుంటూ నేను మీకు వివరిస్తాను. ప్లీజ్ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇందుకోసం ఈ వెబ్సైట్కి అయితే రండి. ఈ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదా మీరు గూగుల్లో TGOBMMS అని సెర్చ్ చేసినా కూడా ఈ వెబ్సైట్కి రావచ్చు. సో ఇక్కడ చూడండి లాస్ట్ డేట్ ఉంది. సో ఇక్కడ 15వ తారీఖు 9వ నెల 2025 లాస్ట్ డేట్ ఉంది. సరే ఇదిగోండి ఇక్కడ చూడండి, అప్లై ఆన్లైన్ ఫర్ అవైలింగ్ ద ఇంటింటికి ఇందిరమ్మ కుట్టు మిషన్ స్కీమ్ బీసీ కార్పొరేషన్ 26-27. సో 2026-27 అకాడమిక్ ఇయర్కి సంబంధించి బీసీ వాళ్ళకి ఈ స్కీమ్ అనమాట. ఓన్లీ బీసీ వాళ్ళండి, మిగతా అదర్ క్యాస్ట్ వాళ్ళ అప్లికేషన్ చేసుకోకండి దయచేసి. సో ఇక్కడ నేను క్లిక్ చేస్తున్నా, దీనికి ఏమేం కావాలి అనేది మొత్తం చెప్పుకుంటూ ఈ అప్లికేషన్ ప్రాసెస్ అయితే మీకు వివరిస్తాను. స్కిప్ చేయకండి దయచేసి. సో ఇక్కడ క్లిక్ చేసిన ఈ విధంగా పేజ్ అయితే ఓపెన్ అయిపోయింది. అండ్ ఇక్కడ కూడా అదే సేమ్ టు సేమ్ ఉన్నది, బీసీ కార్పొరేషన్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ అని అనుకుంటూ అండ్ ఇంటింటికి ఇందిరమ్మ కుట్టు మిషన్ అప్లికేషన్ ఫామ్ 2026-27 మ్యాండేటరీ ఫీల్డ్స్. సో ఇక్కడ స్టార్ మార్క్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఖచ్చితంగా మనం నింపాల్సిన ఫీల్డ్స్ అనమాట. సో ఈ ఫీల్డ్స్ అన్ని నింపాలి. రిమైనింగ్ అన్ని స్టార్ మార్క్ లేకుండా ఉన్నాయి, అవి వదిలిపెట్టవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇగో ఇక్కడ స్టార్ మార్క్ లేదు. అండ్ ఫస్ట్ నేమ్. సో ఎంటర్ నేమ్ యాజ్ పర్ ఆధార్. సో ఆధార్లో మీ పేరు ఎట్లా ఉందో ఆ స్టేజ్గా అలానే ఎంట్రీ చేయండి. అండ్ మీ ఆధార్ నెంబర్ కూడా ఎంట్రీ చేయండి. నేను ఎంట్రీ చేస్తున్నా చూడండి. సో ఈ విధంగా పేరు ఎంట్రీ చేయగానే పక్కన క్లిక్ చేస్తున్నా అండ్ ఆధార్ నెంబర్ కూడా ఎంట్రీ చేస్తున్నా. సో ఎంట్రీ చేయగానే మనకు సంబంధించిన రేషన్ కార్డ్ కంపల్సరీ ఉండాలండి. సో రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే ఇది వస్తుందని నేను అనుకుంటున్నా. సో ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంట్రీ చేయగానే రేషన్ కార్డు వచ్చింది. సో కొత్తగా ఎవరైతే రేషన్ కార్డు అప్లికేషన్ చేసుకున్న వాళ్ళు ఈ విధంగా కూడా ట్రై చేయవచ్చు. వాళ్ళ రేషన్ కార్డు ఇట్లా కూడా మీరు పొందవచ్చు. ఇదొక చిన్న మనకు ఏమంటారు తెలుసుకునే విధానం, రైట్. తర్వాత ఇక్కడ ఏరియా. సో రూరల్ అర్బన్ అంటే పట్టణాలు, రూరల్ అంటే విలేజ్. ఓకే, ఊర్లు అనమాట, విలేజెస్. సో నేను రూరల్ కాబట్టి రూరల్ అని పెట్టుకున్నా. సో ఫాదర్ నేమ్ కానీ హస్బెండ్ నేమ్ కానీ ఎంటర్ చేయండి. అండ్ ఇక్కడ మీ సేవ సర్టిఫికేట్ నెంబరు ఇది ఉంటే ఎంటర్ చేయొచ్చు, లేకపోతే లేదు, ఎందుకంటే ఇక్కడ స్టార్ మార్క్ లేదు. తర్వాత నేమ్ యాజ్ పర్ సర్టిఫికేట్ అంటే మీ సేవ ఇది ఎంట్రీ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ వస్తుంది. ఇది ఎంట్రీ చేయలే కాబట్టి ఇది ఇక్కడ మీకు కనిపిస్తలేదు అనమాట. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఎంట్రీ చేయండి, కొంచెం పైకి అంటున్నా. సో డేట్ ఆఫ్ బర్త్ ఎంట్రీ చేయండి. ఎంట్రీ చేస్తే ఆటోమేటిక్గా మీకు డేట్ అనేది వస్తుంది. అండ్ యాన్యువల్ ఇన్కమ్ కూడా ఇందాక మన సర్టిఫికేట్ నెంబర్ ఉంటే అది ఆటోమేటిక్గా వస్తుంది, లేకపోతే యాన్యువల్ ఇన్కమ్ ఎంత అనేది మీరు రాయండి. ఓకే, సో యాన్యువల్ ఇన్కమ్ అనేది ఇట్లా మీరు రాయాల్సి ఉంటుంది. అండ్ ఫీమేల్స్ ఓన్లీ ఫీమేల్సే కాబట్టి ఆటోమేటిక్గా ఇక్కడ ఫీమేల్స్ బటన్ మనకు కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మ్యారీడ్ స్టేటస్ అంటే పెళ్ళి అయిందా మీకు, పెళ్ళి కాలేదా అని అంటున్నది. సో మ్యారీడ్ అయితే మ్యారీడ్, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్. 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఏజ్ కలిగి ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఇది అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ మ్యారీడ్ కాబట్టి మ్యారీడ్. అండ్ కేటగిరీ అంటే ఇక్కడ మ్యారీడ్ కాబట్టి మ్యారీడ్లో మ్యారీడ్ కానీ, లేకపోతే ఇక్కడ డైవర్స్ కానీ, విడోస్ కానీ, డిజబిలిటీ కానీ ఇట్లా చెందిన వాళ్ళు, ఏ కేటగిరీకి చెందిన వాళ్ళు అని దాని అర్థము. క్యాస్ట్ కాదు, ఇందులోనే పెళ్ళి అయిన దానిలోనే కేటగిరీ అన్నమాట. తర్వాత మొబైల్ నెంబరు. సో మొబైల్ నెంబర్ ఇవ్వండి, పర్మనెంట్ మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఇక్కడ దయచేసి ఇక్కడ పర్మనెంట్ మొబైల్ నెంబర్ ఇవ్వండి. అండ్ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఉంటే ఇవ్వండి, లేకపోతే వదిలేయచ్చు, ఎందుకంటే స్టార్ మార్క్ ఏం లేదు. అండ్ ఇక్కడ చూడండి క్యాస్ట్ సర్టిఫికేట్, మీ సేవ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఖచ్చితంగా ఉండాలండి. సో అది లేకపోతే అప్లికేషన్ చేసుకోండి మీ సేవకి వెళ్ళి, అది కంపల్సరీ స్టార్ మార్క్ అంటున్నారు. అండ్ ఇక్కడ మీరు క్యాస్ట్ నెంబర్ ఎంట్రీ చేయగానే ఇక్కడ క్యాస్ట్ అనేది ఆటోమేటిక్గా రావడం అయితే జరుగుతుంది. అండ్ ఉపకులం క్యాస్ట్, సబ్ క్యాస్ట్ కూడా మీకు అన్నీ రావడం అయితే జరుగుతుంది. అండ్ ఈ బీసీ మహిళా కుట్టు మిషన్లకి ఇది మీరు అప్లికేషన్ చేసుకోవాలంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలి. 5th క్లాస్ అండ్ ఎబోవ్ చదివి అయితే ఉండాలండి. లేదా చదువుకోని వాళ్ళు కూడా మీరు ఇక్కడ టిక్ మార్క్ చేసుకోవచ్చు. సో చదువుకోకపోయినట్లయితే ఇల్లిటరేట్ అని పెట్టుకోండి. అండ్ చదువుకుంటే 5th క్లాస్ అండ్ ఎబోవ్ చదువుకుంటే కనుక ఇట్లా 5వ తరగతి అండ్ ఎబోవ్ అని క్లిక్ చేసుకోండి. అండ్ టైలరింగ్ అండ్ ట్రైనింగ్ అండర్గాన్ త్రూ, ఒకవేళ కనుక మీరు టైలరింగ్ సంబంధించిన ట్రైనింగ్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే, అది గవర్నమెంట్ దగ్గర నుంచి ట్రైనింగ్ పొందిర్రా, ఇంకా వేరే అదర్స్ నుంచి ట్రైనింగ్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే అది కూడా, లేకపోతే మా ఆప్షనే. సో ఉంటే అది
ఎంట్రీ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బయట ఎక్కడో అదర్స్లో ట్రైనింగ్ నేను తీసుకున్న సర్టిఫికేట్ నా దగ్గర ఉంది అని మీరు అనుకుంటే ఇక్కడ అదర్స్ అని పెట్టుకోండి. లేకపోతే ఇది వదిలేసిన పెద్ద నష్టం ఏం లేదు. నాకు తెలిసినంత వరకు అయితే ఈ టైలరింగ్ ట్రైనింగ్ సర్టిఫికేట్ పొందిన వాళ్ళు, ఈ ట్రైనింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళకి వీరికే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అండ్ ఉంటారు మహిళలు అండ్ నిరుపేదలు, అర్హత కలిగినటువంటి ఉమెన్స్, ఇట్లా డిఫరెంట్ కేటగిరీలో వీళ్ళకి ఫస్ట్ ప్రాధాన్యత ఇస్తూ తర్వాత రిమైనింగ్ వాళ్ళకని అయితే చెప్తున్నారు. తర్వాత ఈ అడ్రస్ డీటెయిల్స్ ఆఫ్ అప్లికెంట్ అని ఉంది. సో ఇక్కడ మీది ఏ జిల్లా, ఆ జిల్లాని అయితే సెలెక్షన్ చేసుకోండి. అండ్ తర్వాత నియోజకవర్గం, సో నియోజకవర్గాన్ని సెలెక్షన్ చేసుకోండి. కాన్స్టిట్యూయన్స్ అంటే నియోజకవర్గం, సో ఏ నియోజకవర్గం అయితే ఆ నియోజకవర్గం. మీ మండలు, సో మీ మండల్ సెలెక్షన్ చేసుకోండి. అండ్ మీ పంచాయతీ, సో మీ పంచాయతీ అంటే మీకు ఏ ఊరు, గ్రామ పంచాయతీ ఎక్కడ వస్తుంది మీది, అది సెలెక్షన్ చేసుకోండి. సో మీ ఊరు పేరు, నథింగ్ బట్ మీ ఊరు పేరు. తర్వాత మీ పిన్ కోడ్ ఎంటర్ చేయండి అండ్ మీ హౌస్ నెంబర్ ఎంటర్ చేయండి ఇందులో. సో పూర్తిగా ఎంటర్ చేయండి. అండ్ ఇందులో కూడా కరస్పాండెంట్ అడ్రస్ ఫర్ కరస్పాండెంట్ యాజ్ ఫర్ ఆధార్, సో ఆధార్లో ఉన్నటువంటి సేమ్ టు సేమ్ అడ్రస్ ఇక్కడ ఎంటర్ చేయండి. అండ్ డోర్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. ఈ డోర్ నెంబర్ ఎంటర్ చేసిన అండ్ ఈ ఆధార్ ఈ బాక్స్లో మాత్రం చివరికి మీ ఫోన్ నెంబర్ కూడా ఖచ్చితంగా ఇవ్వండి. అండ్ అటాచ్మెంట్లో మీ ఫోటోగ్రాఫ్ అడుగుతుంది అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో. అండ్ ట్రైనింగ్ చేసిన సర్టిఫికేట్ మీ దగ్గర అవైలబుల్ ఉంటే కనుక అది ఇక్కడ మీరు స్కాన్ చేసి అప్లోడ్ చేయండి. అండ్ సెల్ఫ్ డిక్లరేషన్కి ఇక్కడ దీన్ని టిక్ మార్క్ చేసేసి ప్రీవ్యూ మీద క్లిక్ చేయండి. అంతా కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, చెక్ చేసుకొని సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సో మీకోసం ఇవన్నీ డీటెయిల్స్ కూడా నేను ఒకసారి ఎంటర్ చేస్తా అండ్ ప్రీవ్యూ సెక్షన్కి అయితే వస్తా. అన్నీ ఇంకేమైనా ఎంటర్ చేయాల్సిన ఫీల్డ్స్ ఏమైనా ఉంటే నేను చెప్తా, చూడండి ఒకసారి. సో అంతే అండి, ఎక్స్ట్రా అయితే ఏం లేవు. సో ఒక క్యాస్ట్ డీటెయిల్స్ కాడ క్యాస్ట్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే మీ వివరాలన్నీ వస్తాయి, క్యాస్ట్, సబ్ క్యాస్ట్. అండ్ ఇన్కమ్ ఉంటే ఇన్కమ్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే ఇన్కమ్ డీటెయిల్స్ వస్తాయి. రిమైనింగ్ అంతా సేమ్ టు సేమ్. సో అంతే అండి, రిమైనింగ్ అంతా కూడా సేమ్ టు సేమ్ డీటెయిల్స్. సో నేను లాస్ట్కి వచ్చిన అండ్ ఇక్కడ ఈ సెల్ఫ్ డిక్లరేషన్ ఇందాక అనుకున్నట్టుగా దీన్ని చెక్ బాక్ చేయాలి అండ్ ప్రీవ్యూ మీద క్లిక్ చేయాలి. అండ్ ట్రైనింగ్ సర్టిఫికేట్ ఏమైనా ఉంటే మీకు టైలరింగ్ సంబంధించి అది ఇక్కడ అటాచ్మెంట్ చేసుకోండి. నాకు లేదు కాబట్టి నేను వదిలేసిన. పూర్తి ఇన్ఫర్మేషన్ అంతా కరెక్ట్గా ఫిల్అప్ చేసిన. అండ్ ఇక్కడ ప్రీవ్యూ మీద క్లిక్ చేస్తున్నా, ప్రీవ్యూ వస్తుంది. ఒకసారి 1-2 సార్లు చెక్ చేసుకోండి. సో చెక్ చేసుకున్న తర్వాత మీరు కిందికి వచ్చేసి ఇక్కడ సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి. ఒకవేళ అయ్యో అన్న తప్పుపడింది అని అనుకుంటే ఇక్కడ ఎడిట్ బటన్ ఉన్నది, ఎడిట్ మీద క్లిక్ చేయండి. ఎడిట్ మీద క్లిక్ చేసి సరి చేసుకోండి. అండ్ ఫైనల్గా ఏంటంటే ఇది ఎట్లా సెలెక్షన్ చేస్తారు, ఎవరు అర్హులు ఏంటి అనేది, అండ్ ఎప్పుడు ఈ కుట్టు మిషన్లు ఇస్తారు, ఇది బ్యాంక్ అకౌంట్లో పైసలు ఇస్తారా, ఎట్లా అనేది అయితే మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇంతవరకు లేదు. సో ఈ ఇన్ఫర్మేషన్ మీరు ఎప్పటికప్పుడు పొందాలంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ చేసి మీరు చూసిన ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. వెంటనే నేను వీడియోస్ మీకు అందిస్తూనే ఉంటాను. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇందులో మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి, మీకు రిప్లై ఇస్తాను. సో నేను ఓకే ఉన్నది అని అనుకుంటున్నా. ఇక్కడ సబ్మిట్ బటన్ ఉంది, సబ్మిట్ క్లిక్ చేస్తున్నా. అండ్ ఆర్ యూ షూర్ వాంట్ టు సబ్మిట్ అని అంటుంది. ఓకే, సో సబ్మిట్ మీద ఓకే మీద క్లిక్ చేస్తున్నా. సబ్మిట్ మీద క్లిక్ చేసేసి సో అప్లికేషన్ అయితే ఈ విధంగా కంప్లీట్ అయిపోయిందని మనకి ఈ విధంగా రావడం జరిగింది. అండ్ ఇక్కడ చూడండి, అప్లికేషన్ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ సేవింగ్ మిషన్ డిస్ట్రిబ్యూటర్ స్కీమ్ విత్ అప్లికేషన్ ఐడి అని వచ్చింది. సో ఈ అప్లికేషన్ ఐడిని కాపీ చేసుకోండి జాగ్రత్తగా, లేకపోతే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. ఓకే, అండ్ ఇక్కడ చూడండి, క్లిక్ హియర్ టు వ్యూ రిజిస్టర్డ్ అప్లికేషన్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది మనం. ఓకే, సో క్లిక్ చేస్తే మనకు ఒక అప్లికేషన్ వస్తుంది, ఇది దగ్గర పెట్టుకోండి. అండ్ ఇది ఎక్కడన్నా ఇవ్వడమా ఏంటి అనేది ఇంతవరకు అయితే నాకైతే ఇన్ఫర్మేషన్ లేదు. సో మీరు కనుక మీకు వీలైతే మీ ఎంపీడీఓ ఆఫీస్లో ఇవ్వడానికి అంటే వెళ్ళి అడగండి, ఇవ్వమంటే ఇవ్వండి. సో ఇలా మనము తెలంగాణలో కొత్తగా ప్రవేశపెట్టినటువంటి ఇంటింటికి ఇందిరమ్మ కుట్టు మిషన్ అప్లికేషన్ ఫామ్ని ఎట్లా ఆన్లైన్లో సబ్మిట్ చేయాలనేది ఇప్పుడు క్లియర్గా స్టెప్ బై స్టెప్ చేశాము. దయచేసి మరికొందరికి ఈ విషయం వెంటనే షేర్ చేయండి, ఈ వీడియోని కూడా షేర్ చేయండి. మీరే ఇంట్లో ఉండి సింపుల్గా మీ మొబైల్లో అప్లికేషన్ చేసుకోవచ్చు. మీ కంప్యూటర్ ఉంటే కంప్యూటర్ కూడా అందులో కూడా మీరు ఆన్లైన్ ద్వారా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.